సార్ నమస్తే అండి. సార్ ఇది మీరు వర్క్ చేసినటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైన సినిమాలు అనమాట. మామూలు సినిమాలు కాదు, ఆణిముత్యాలు. అయితే తిరగడానికి విషయాలు మాకు చెప్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు మనం ఏప్రిల్ 1 విడుదల ఆ సినిమా తమాషా సినిమా తలుచుకుంటేనే వస్తుంది అంతేనా? భలే ఎంజాయ్ చేసాం ఆ సినిమాకి, భలే తమాషా. తక్కువ బడ్జెట్లో పెద్ద హిట్ ఇచ్చిన సినిమా అదనమాట. ఏప్రిల్ 1 విడుదల. టైటిలే తమాషా కదండి, ఏంటిది వాడికి ఏప్రిల్ 1 హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే ఒక చిన్న 1 పేజీ షార్ట్ ఫిల్ము, దాని నుంచి వంశీ ట్రీట్ చేసుకున్నాడు. అవునా? హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అసలు ఎంత తమాషా అయిన ఆలోచన, మామూలుగా కాదు. వండర్స్ క్రియేట్ చేసింది అది. ఎస్. అయితే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. ఏప్రిల్ 1 విడుదల జ్ఞాపకాలు మాతో పంచుకోమంటే మొదటగా మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ గుర్తు వచ్చేది రాజమండ్రిలో 1 ఇయర్ నేను ఆర్ట్స్ కాలేజీలో చదివా. నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నారు టీటీఈగా. ఆ స్టేషన్లో ఆయన పనిచేస్తారు. స్టేషన్ ఎదుర్కొంటా, రాజమండ్రి స్టేషన్ ఎదుర్కొంటా, 5 బళ్ళ మార్కెట్ ఎదుర్కొంటానే. అక్కడ ఇల్లు తీసుకొని ఉన్నాం. ఎప్పుడు కల్లో కూడా అక్కడ ఉన్న 1 ఇయర్లోనూ 1 ఇయర్ ఉన్నా అనుకోండి, ఎప్పుడు రైల్వే కాలనీకి వెళ్ళలే నేను. రోడ్డుకి ఇటుపక్క మేము ఉన్నాము, రైల్వే స్టేషన్ వెనకాల కాలనీ. ఎప్పుడు కూడా అటుపక్క తొంగి చూడలా, నేను ఎప్పుడు అనుకోలే అక్కడే నేను ఇలాంటి మంచి సినిమా చేస్తానని. ఓ వెరీ గుడ్. లొకేషన్ మొత్తం రైల్వే కాలనీ కంప్లీట్ అక్కడే. ఎస్, మొత్తం టోటాలిటీ అంటే చిన్న చిన్నవి ఉంటాయి అక్కడే అనమాట. అంటే డైరెక్ట్గా దానికే సెట్ అవ్వలేదు. బిట్రగుంట వెళ్ళాము, ఇంకెక్కడెక్కడికి వెళ్ళాము. వంశీకి అలాగా రైల్వే కాలనీస్లో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఫెన్సింగ్ అంటాం కదా, డైమండ్ ఇవి అలాగా ఉండేవి అనమాట. అది విజువల్గా బాగుంటుంది. కాలనీ రైల్వే దాంట్లో అంటే మంచి స్పేషియస్గా ఉంటాయి, క్లమ్జీగా బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేశ్వర గారు. ఒక రోజు అక్కడ ఒక క్వార్టర్స్ అంటారు కదా, అందులో ఏంటంటే బ్రిటిష్ నుంచి ఫాలో అయిన కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఇంకా ఆ టైంకి డ్రైవర్స్గా ఉన్నారు ట్రైన్స్కి, స్టీమ్ ఇంజిన్స్ వాటికి. వాళ్ళది ఒకటి బిట్రగుంట, అక్కడేమో మళ్ళీ చెన్నై, అదే మద్రాసు, ఇక్కడేమో రాజమండ్రి, ఇలా కొన్ని ఉండేవి. మాకు యాక్సెస్ రాజమండ్రికి ఫైనల్గా వచ్చాం. ఇలా బిట్రగుంట వెళ్ళి చూసాం. ఇది బెటర్, ఎందుకంటే మనకి చుట్టుపక్కల హెల్ప్ చేసే మనుషులు కూడా ఉన్నారు. ఓకే, సూపర్ అండి. అయితే అక్కడ షూట్ చేస్తున్న రోజులు ఒక ఎత్తు, బట్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే సామెతలు గుర్తున్నాయి కదా. ఆ సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు లొకేషన్లో? వంశీ నేను కలిసి లో బడ్జెట్లో తీస్తున్న సినిమాకి పక్కగా చేయాలంటే ఇలాగ ఉండాలని చెప్పి మేము ఇద్దరం కలిసి నైట్ అంతా కూర్చొని డిసైడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అవర్లో కాఫీలు టీలు ఇచ్చేవాళ్ళ కంటే ముందు వంశీ, నేను, నా అసిస్టెంట్స్ ఇద్దరు, డైరెక్టర్ అసిస్టెంట్ ఇద్దరు, అందరం 2 కార్లు అక్కడ దిగిపోయి ఆ రాత్రి అనుకున్న సీన్ డివిజన్, షార్ట్ డివిజన్ వంశీ నేను అనేసుకునేవాళ్ళం. అక్కడ ఆర్టిస్టుల బదులు ఆర్టిస్ట్ ఎప్పుడు 7:30-8కి వస్తారు. అక్కడ మా అసిస్టెంట్స్ని వంశీ అసిస్టెంట్ పెట్టేసి ఇలాగ రావు, ఇది కదా ఫస్ట్ షాట్, ఇది సెకండ్ షాట్, ఇది థర్డ్ షాట్, ఇది ఫోర్త్ షాట్, ఇది ట్రయల్ షాట్ అని అనేసుకున్నాం. అంటే ఒక షాట్ అయిపోగానే ఇంకా వంశీ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాడు. నేను షాట్ రెడీ చేసుకొని లైటింగ్ చేసుకుని నేను రెడీ, అలాగే టక్క ఆ సినిమాకి చేసాం. చాలా తక్కువలో ఫటాఫట సాయంత్రం అంటే 3-4 సీన్లు అయిపోయేసేవాడు. మిగిలిన సినిమాల్లో అలా చేయాలి, చక్కగా తాయితీగా అలా చేశాను. ఇదంతా బాగానే ఉంది, కానీ 2 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ షూటింగ్ టైంలో. అవి జరగకూడదు, అలాంటివి జరిగినాయి. అదే ఇప్పుడు లోకల్లో కొంతమంది ఉంటారండి, కుర్రగారు, అందరూ చిరిపోళ్ళు ఉంటారు, లేకపోతే దారి తప్పిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు మా రైల్వే కాలనీలో, మా రాజమండ్రి రైలు కాలనీ మీరు షూటింగ్ చేస్తే మాకేంటి, మేము వస్తాం. అక్కడ ఏదో చిన్న రప్చర్ ఏదో జరిగింది, ఇక బయట కూడా ఏదో రాజేంద్ర ప్రసాద్ ఇంకెవరికైతే జరిగిందని తర్వాత ఎవరో చెప్పారు. 6 గంటలకి రెయిన్ ఎఫెక్ట్లో షూటింగ్, డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేశాడు. ఆ రోజున 2 గంటల తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి ఈ రెయిన్ ఎఫెక్ట్కి ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఇవి ఉంటాయి కదా జెట్స్, అన్ని ప్లానింగ్లు అవన్నీ లైటింగ్ అన్నీ చేస్తున్నాడు. మాకు 6 గంటలకి ఎవరో చెప్పారు, ప్రొడక్షన్ ప్రొడ్యూసరును ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, సార్ ఇవాళ కొంచెం
ఇబ్బంది ఒకటి ఉందండి. అది రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి మన అతన్ని 8 o'clock లోపు పంపించాడు, మనం చేద్దామండి. అప్పుడు జనం అంతా ఉంటారు కదా షూటింగ్ చూడడానికి. అప్పుడు మనం 7:30, 8 కల్లా రాజేంద్ర ప్రసాద్ షార్ట్ పంపించేయాలి. ఏమిటంటే బ్యాక్ స్టోరీ చెప్పారు, ఏదో గొడవ జరిగింది, బయట గొడవ జరిగింది, ఓకే, ఎక్కడో. వాళ్ళు ఇందులో ఉంటారు, షూటింగ్ చూడడానికి వచ్చిన జనాలు ఉంటారు. దే మే హ్యాండిల్ రాజేంద్ర ప్రసాద్. ఓహో, ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారి పైన అటాక్ చేయడానికి వస్తున్నారు, అటాక్ అని గొడవ పడతారు. అటాక్ అని నేను అన్నాం, గొడవ పడవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే సీన్ క్రియేట్ చేస్తారు. ఇలాగ మన ఇదేంటో బాబు మన హీరోని ఎలాగా మనం అని చెప్పేసి ఎవరికాళ్ళు కాన్షియస్ అయిపోయి గబా 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 7:30 కల్లా 8 అనుకున్నది 7:30 కల్లా కార్ రెడీకి పెట్టమను, ఇంకో 2 షాట్లు ఉన్నాయని చెప్పేసాము. లైటింగ్ గిట్ నేను కూడా కాపా కాపా పరిగెత్తుకెళ్ళి మళ్ళీ రెయిన్ లైట్ల మీద ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా జాగ్రత్త చేసుకోవాలి. రెయిన్లో ఉండే లైటింగ్ వేరండి, బ్యాక్ లైట్ వేయకూడదు. వేస్తే వాటర్ బ్యాక్ లైట్లు ఉన్నప్పుడు ఎదురున్న మనిషి తెలియడు, హాఫ్ లైట్ వేయాలి లైట్లు. అటుకన్నిటికీ అరేంజ్మెంట్ చేయాలి కదా. షాక్ కొట్టకుండా ఏమో బాక్సులు హైట్లో పెట్టి రివర్స్లో పెట్టాలి, బాక్సులు ప్లగ్గులు పెడతాం కదా రివర్స్లో పెట్టాలి. ఇవన్నిటికీ టైం పడద్దు కదా చేసుకుంటే. అయినా కూడా గబ 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 చేసి కార్ రెడీ చేయండి, లాస్ట్ 2 షాట్స్ అని మాకు తెలుసు, ఉంటాడు కదా అని అవతల అనుకోవాలి. ఎవరైతే ఏదో గొడవ చేద్దామని వచ్చారో అది చేసేస్తే గబుక్కన తీసుకెళ్ళిపోతాను ఇసే అంతే. ఎవరు తెలియకుండా షార్ట్ ఫినిష్ చేసి సడన్గా వచ్చి కార్యక్రమం పంపించాం. అదొకటి, అమ్మ వెళ్ళిపోయాడా అని చెప్పి ఊపిరి పీల్చాను. ఒకటి ఇది. తర్వాత ఎవరో ఏదో ఏం జరగలేదనుకోండి, సూపర్, మంచి ఇన్సిడెంట్. ఇక రెండవది ఏంటంటే అదే సినిమాకి ఇంకో రోజున వంశీ అప్సెట్లో ఉన్నాడు. ఏంటి వంశీ అంటే, నేను ఇలా జరిగింది రఘు అన్నాడు. ఏంటయ్యా అంటే, మా ఇంటికి వచ్చి నక్సలైట్ అని పేరు చెప్పి మా ఆవిడ్ని మా పిల్లల్ని అలా పెట్టి ఇంట్లో ఉన్న టీవీ టేప్ రికార్డరు ఇంకా మిగిలిన అన్ని కళ్ళెత్తి అలా మెట్లు తీసుకుని పోయారంట. ఎవరేం చేయలేని పరిస్థితులు అయిపోయిందంట. అదే తర్వాత ఆవిడ మిసెస్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే, అది ఎక్కడంటే మురళీ స్ట్రీట్ అని మహాలింగపురంలో ఉండేది అనమాట. కొంచెం అదే స్ట్రీట్లో అవతల రాఘవేంద్ర గారి పెద్ద బిల్డింగు ఎదురుకుంటా రెంట్కి తీసుకున్నాడు. దాంట్లో అప్స్టైర్స్ అనమాట జరిగిందంట. నిజానికి మనం ఉంటే వేరు రఘు, ఏమీ లేకుండా ఆడవాళ్ళు భయపడిపోయారంట. ఏడుస్తూ చెప్పేసింది ఇలాగ భయపడిపోయారు పిల్లలు అని చెప్పి. వాళ్ళెవరో సూడో నక్సలైట్స్ అని తర్వాత ఏదో చెప్పారు. అప్పుడు ఇమీడియట్గా మన వంశీ ఫోన్ చేశాడు హైదరాబాద్కి. ఫోన్ చేసి గొట్టుముక్కల పద్మారావు ఆయన పేరు, మాకు బెస్ట్ ఫ్రెండ్, తర్వాత వంశీతో సినిమా కూడా చేశాడు. ఆయన బాగా పొలిటికల్గా స్ట్రాంగ్, కోకటపల్లి వాళ్ళ ఇదనమాట ఏరియా, ఎప్పుడో నేటివ్ కోకటపల్లి. అతను నేను చూసుకున్నాను, నాకు వదిలేడని చెప్పి వెళ్ళి ఏం జరిగింది అని కనుక్కొని మొత్తం మీద పోలీసు వాళ్ళని ద్వారా పట్టుకుంటే దొరికిపోయారు వాళ్ళు. ఒకప్పుడు ఇప్పుడు మాజీ నక్సలైట్ లాంటి వాళ్ళు, అసలు నక్సలైట్ కాదు, డబ్బుల కోసం నక్సలైట్ల పేరున చెప్పి అవి తీసుకుని వెళ్ళిపోయారంట. అది వాళ్ళని పట్టుకున్నారు, ఇలా జరిగింది అనేంత వరకు వంశీ కొంచెం కంగారుగానే ఉన్నాడు. ఆ సినిమా టైంలో ఈ రెండూ జరిగాయి. అంత కంగారులో ఉండి కూడా ఇంత హిలేరియస్ మూవీ చేశారు. తప్పదు, ఇది కమిట్మెంట్. అదేమో అన్ఎక్స్పెక్టెడ్ కదా, అది అన్ఎక్స్పెక్టెడ్. అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పాడు, లైఫ్ ఈజ్ స్క్రిప్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. స్టేట్మెంట్ వినండి, స్క్రిప్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మనం క్యారెక్టర్స్ రాకలు పోకలు ఏంటనేది అన్నీ మనం స్పెసిఫై చేసి గీతలు గీస్తాం. స్క్రిప్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఏ క్షణాన ఏది ఎలా జరుగుద్దో, అనుకున్నది మారిపోవచ్చు, అసలు జరగకపోవచ్చు, అనుకున్నది జరగచ్చు. ఇది నాకు చాలా ఇష్టమైన సామెత.